అమ్మవారికి మొక్కులు తీర్చుకోనికే పబ్లిక్ అంతా వస్తూనే ఉన్నారు దర్శనానికి. వచ్చేటోళ్ళని చూస్తే బాగున్నావారా? ఏం పేరు పెట్టా? వంశీ. ఏం చదువుతున్నావు నాన్న? 8వ తరగతి. ఎట్లా చదువుతున్నావురా? మంచిగా చదువుతాను. నిజంగానే మంచి చదువుతానవా? ఫస్ట్ వస్తున్నావా వెనకకించి ఫస్ట్ వస్తున్నావా? అదో అమ్మలు నిజం చెప్తారు చూడు. ఇప్పుడు ఎవరు మొక్కుకున్నారు వీళ్ళు? వంశీ గానికేనా? మా పెద్ద కొడుకు వంశీ మేడం. యశ్వంత్ కు మేము ఇవాళ బంగారం ఎత్తు ఇస్తున్నాం. ఎన్ని కిలోలన్నా? ఇది మొత్తం 58 కేజీలు మేడం. 55 కిలోలు. అయితే 3 కేజీలు ఎక్స్ట్రా తెస్తున్నాం అన్నట్టు. మీద ఏదన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉండాలి కదా. ఎప్పుడైనా కూడా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ చూపకూడదు కదండి. అలా అనిపిస్తుంది. ఏడికెళ్ళి చూస్తున్నారన్నా? మాది తొర్రూరు మండలం హరిప్రాల విలేజ్ మేడం. తొర్రూరు మండలం. మీరు అందరు తొర్రూరు నుండి వచ్చిండ్రు. ఏమైతారు ఈ అన్నాళ్ళు మీకు? ఒకటే కుటుంబం. బాగున్నావా? మొత్తం వీళ్ళు అందరిని వేసుకుని వస్తే ఎట్లున్నది? మంచిగా అనిపించింది. ఎప్పటికొస్తామండి మధ్యలో ఎప్పటికి తీర్థానికి సంతోషం అనిపించింది. అమ్మవారికి మొత్తం తెచ్చుకొని వచ్చిండ్రంట. ఇక ఇటు బాధ్యమో ఒక పిల్ల జిల్లా మహారాష్ట్ర నుంచి వచ్చినాం. మహారాష్ట్ర నుండి వచ్చిండు. ఓయమ్మ వీళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చిండు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వస్తే? మహారాష్ట్రకి నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఉన్నారు ఇక్కడ దర్శనానికి. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి మీ అమ్మోళ్ళు వచ్చిందా? మేము ఎన్నడుందా చిన్నప్పటి అర్థం మా పిల్లగాళ్ళని కూడా చిన్నప్పటి తీసుకొస్తాను. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇక్కడికి? మంచిగా అనిపిస్తుంది. మీకు గంట దూరం నుండి వస్తే ఖర్చు ఎక్కువ కాదా అక్క? అయితే దేవుడి గురించి రావాలి కదా. మరి మహారాష్ట్ర 3 రోజులు. అన్న మీరు ఎక్కడ? మేము బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామం నుండి వచ్చినాం మేడం. ఎంతమంది వచ్చిండ్రు? మేము ఒక 18 మంది దాకా వచ్చినాం మేడం. ఒక్కొక్క ఊరికేంచి ఒక్కొక్క కుటుంబంకేంచి 18, 20, 30, 25, 12 ఇట్లా వస్తున్నారు. ముందుగా ఆర్టీసీ బస్సులు వచ్చిన వాళ్ళు ఆర్టీసీ బస్సులలో వస్తున్నారు. బండ్లు కట్టుకొని వచ్చిన వాళ్ళు బండ్లు కట్టుకొని వస్తున్నారు. అమ్మ బాగున్నావా? ఓయ్ అమ్మని ఎన్ని రోజులకు వచ్చినవా? 2 ఏళ్ళకా? పోయిన కిందకి వస్తావా? ఎన్ని ఏళ్ళకి వచ్చినావు? మళ్ళా ఏ ఊరికేంచి వచ్చినావమ్మా? ఇగో ఈ అక్క గిట్లా మహారాష్ట్రకి నుంచి వచ్చిందంట. మంచిగా దర్శనం చేసుకున్నావా? మరి ఈ రోజే దర్శనం, ఈ రోజే జాతర షురు అయింది. ఈ అక్క ఏం పేరు అక్క? పోసక్కనంటే ఈ అక్క పేరు. దర్శనం చేసుకోనికి వచ్చింది. మంచిగానే తీసుకొచ్చిండ్రా కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు ఎవరెవరితో వచ్చినావు? మంచిగా చూస్తున్నాడా? మంచిగా తీసుకొచ్చిండ్రా అక్క. మంచిగా కొడుకు కోడలు బిడ్డతో అందరితో వచ్చింది. ఏం మొక్కుకున్నావమ్మా? అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నాను. అన్నా ఏం మొక్కుకున్నావే? అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నాను. ఎవరికి వచ్చిండ్రు? మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం. మహారాష్ట్రలో ఎక్కడన్నా? సిరివంచ. ఎవరెత్తు మొక్కుకున్నారన్నా? మా భార్య ఎత్తు. మీ భార్య ఎత్తు. ప్రతి సంవత్సరం వస్తారా ఇట్లా? 30 సంవత్సరాలు మేము రావట్లేదు. 30 ఏళ్ళకేంచి వస్తూనే ఉన్నారు వీళ్ళు. 30 ఏళ్ళకేంచి వస్తూనే ఉన్నారా అంట మహారాష్ట్రలో అంట. మంచిగా ఏం మొక్కుకున్నవే? సమ్మక్క సరక మొక్కును మేడం. కోరిక ఏం మొక్కుకున్నావా అంటున్నా? కోరిక మంచిగా ఉండాలని మొక్కిన. ఆరోగ్యం కోసం. ఎంత మొక్కుకున్నావు? బెల్లము నా ఎత్తు. ఈ అన్నెత్తు బెల్లం మొక్కుకున్నాడంట. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటది. బెల్లం మొక్కుకుంటారు కదా, వాళ్ళ ఎత్తు మొక్కుకుంటే 40 కిలోలు ఉన్నారు అనుకో, 20 కిలోలు ఇంటికాడ పెట్టేసి 20 కిలోలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి అప్పచెప్పి 20 కిలోలు అంతా వంచేసుకుంటారు. మళ్ళీ ఇంటికాడ 20 కిలోలు వంచుకుంటారు. కొంతమంది ఏమో మొత్తం మొక్కుకున్నది 40 కిలోలు తీసుకొచ్చి ఈడనే ఇడిచేసిపోతారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అందుకని ఒక్కొక్కరి మొక్కుకు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. నడవండి ఇట్లా పోదామండి. మనం పబ్లిక్ లా లైన్లకెంచి వచ్చేటోళ్ళని అందరినీ వలకరించినాం కదా. యువతల మంది గుడి కాడికి వస్తే గుడిలా పబ్లిక్ ఎవరికి కష్టం కాకుండా 3 రోజులు ఇబ్బంది ఏం లేకుండా ఎవరినెవరు నూక్కోకుండా మంచిగా నిమ్మలంగా అందరు దర్శనం చేసుకొని పోనీకే పోలీసు వాళ్ళు మొత్తము 12,000 మంది 14,000 మంది దగ్గర వచ్చిండ్రని చెప్తున్నారు కదా. ఇక్కడ ఒక సార్ ఉన్నాడు. సార్ను వలకరించి అడిగితే మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎంతమంది వచ్చిండ్రు సార్? మొత్తం 12,000 మంది ఈ యొక్క సమ్మక్క సార్లక్క బందోబస్తు నుంచి వచ్చారు. అందరూ ఇక్కడ మేము గద్దె దగ్గర ఇన్ఛార్జి, గద్దె దగ్గర 1350 మంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. 1300 మంది గద్దెల దగ్గరనే ఉంటారా సార్? అవునమ్మా.
మీరు ఎవరికేసి వచ్చింది సార్? నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఈ సార్ నిజామాబాద్ నుంచి డ్యూటీ మీద ఇక్కడికి పంపించిండ్రు అంట సార్. మరి ఇప్పుడు 1200-1300 ఇన్ని ఉంటారు కదా, కానీ పబ్లిక్ ఇట్లా గుంపులు పోతూనే ఉంటారు ఎందుకు సార్? ఇక్కడ మనకు మామూలు గుళ్ళలో పోయినట్టు ఇట్లా లైన్గా పోనేవారు. ఆ గుంపులు ఉంటేనే సమ్మక్క దర్శనం చేసుకుంటుంటుంది. దీనికి అంటే క్యూ లైన్ ఉండదు, ఒకటే వే ఉండదు కాబట్టి గుంపులు పోతేనే ఈ 1,500,000 మందిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు పబ్లిక్ మీరు చెప్తుంటారా బయట ఈ లైన్లలో? వింటారు, వాళ్ళు దర్శనం చేసుకోవాలని ఉంటుంది. అదే టైంలో మేము చెప్తే కూడా విని వాళ్ళు మాకు సహకరిస్తారు. పబ్లిక్ అయితే సహకారం చేస్తారని చెప్తున్నాడు. ఈసారి గజల కాడ ఏమంటారు సార్, ఇన్ఛార్జి అంటారా మిమ్మల్ని? మాకు ఎస్పీ సిరిసిల్ల సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ కింద మేము డ్యూటీ చేస్తున్నాం. సిరిసిల్ల సార్ కింద ఈ సార్ వాళ్ళు అందరు ఇక్కడ గజల కాడ డ్యూటీ కాడ ఉన్నారంట. గజల కాడ కొన్ని నీళ్ళు పెట్టిపోయింది సార్. పెట్టినాము, కాకపోతే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోతలు సప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఈ గద్ద మీదకి వచ్చి దిగేసరికి దందం అయిపోతాం. ఆ గద్ద కాడికి పోయేసరికి తాగమైపోయినట్టు అయిపోతుంది. చేతగానే ఎవరైనా వస్తారు కదా, ఇక వాళ్ళకి అందరికి జర పెద్దోళ్ళు వస్తారు కాబట్టి జర నేను చెప్పిన వాళ్ళకి ఇట్లా చెప్పిన, నీళ్ళకి ఇట్లా చెప్పిన, మీరు ఇట్లా చెప్పినారు అనుకోండి గట్టిగా వింటారు. పోలీసులు చెప్తుంటారు కదా ఎట్లయినా, అందుకన్నట్టు జర మా ఎక్కలతో మాట్లాడుకుంటాం. బాగున్నారక్క? అమ్మో ఇగో మొత్తం అందరు అక్కలు అందరూ ఏ ఊరికే వచ్చినావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చినక్క. ఈ అక్క హైదరాబాద్ అక్క. మొత్తం వీళ్ళంతా హైదరాబాద్, మేమంతా హైదరాబాద్. ఇప్పుడు ఇంటికాడ కూరలను ఇడిచిపెట్టి, వంటలు ఇడిచిపెట్టి, మొగలను ఇడిచిపెట్టి వచ్చిన డ్యూటీ చేస్తుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా? అమ్మవారి కోసం పూజలు చేయనీకే అమ్మవారికి సేవ సంవత్సరాలకు ఒకసారి కదా, అందుకని చేయడానికి మేము వచ్చాం. అమ్మ ఎన్ని రోజులు మీకు డ్యూటీడా? మాకు ఇక్కడ ఒక 6 రోజులు, 1 వీక్, వారం రోజులు అక్క. ఆమె మీకు మంచిగా ఉండడానికి సౌలకి మంచిగానే ఇచ్చిండ్రా? ఉన్న బాగానే ఉన్నాము. అది అది తడకది ఇచ్చారు మాకు, కట్టి అందులోనే ఉన్నాం. మంచి భోజనం మంచిగా పెడుతున్నారా? అడుగుతా సార్ ఈడనే ఉన్నాడు ఇక మరి. మంచిగానే ఉంది. 2 సార్లు భోజనం, ఒకసారి టిఫిన్ బాగానే ఉంది. పబ్లిక్ సతాంస్తలేరా అమ్మ? బాగానే ఉంది. తప్పదు, డ్యూటీ అన్నప్పుడు చేయాలి కదా, డ్యూటీ అంటే చేయాలి. అందరేమో రంగు మంచిగా డ్యూటీ డ్రెస్లు వేసుకున్నారు. నువ్వేమమ్మా ఇట్లా రంగు బట్టలు వచ్చినావు? నేను దర్శనం కోసం వచ్చినామా, మంచిగా జరుగుతుంది. గదిరెడ్డి అయితే మంచిగా సాలకు మంచిగా చేసిండు. సార్ని అడిగిన మంచిగా. ఈ అక్కనేమో బాగున్నావు చెల్లె. ఎవరు? హైదరాబాద్ ములుగోళ్ళు. అటోళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు, మీరంతా ములుగోళ్ళు. ఎట్లా నచ్చలే దర్శనం? ఎట్లా అవుతుంది? పబ్లిక్ ఎట్లా చేపిస్తున్నారు? ఏమంటున్నారు పబ్లిక్? మంచిగా అంతా నిమ్మలగా అవుతున్నది. ఏం టెన్షన్ లేకుండా దర్శనం అవుతున్నది. దొంగలు బాగానే ఉన్నారంట. దొంగలు అంటే ఇంకా మరి వాళ్ళు ఒక్కరు దొరకబడితే అందరు దొరుకుతారు, వాళ్ళు ఒక్కరు దొరకబడేటట్టు లేదు. అందుకని మంచిగానే ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది మేడం, చాలా బాగున్నది. జేబు దొంగలు ఉంటారు, జేబు దొంగలు దొరకబడతాం. మామూలు ఇప్పుడు ఆడ ఉంటే మేము అందరం దొరకబడతాం. పడుతున్నారా? మేము పడదాం ఖచ్చితంగా. అంటే ఇవాళ డ్యూటీలు వేస్తున్నారు మాకు. ఈ రోజు డ్యూటీకి ఇవాళ నువ్వురా? నేను ఈ రోజు ఎక్కినా. ఈ చెల్లెళ్ళు అందరు ఈ రోజే డ్యూటీకి ఎక్కిండ్రంట. నువ్వు ఎక్కడికి వచ్చిన చెల్లె? హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎక్కడ హైదరాబాద్ లో? మా ఇల్లు ఆరం గారు. ఆర్ఎం గారికి నుంచి వచ్చింది చెల్లెలు. ఎంతమంది పిల్లలమ్మా? ఒకతే పాప. ఒక బిడ్డ. ఏం చదువుతుంది? 7th క్లాస్. 7 చదువుతుంది. వింటదా అమ్మ మరి నీ బిడ్డ? ఇట్లా డ్యూటీ ఉన్నదమ్మా పోయేసేస్తా అంటే వింటది. సతాంచదు. ఏం సతాయించదు. తెలుసా ఆమెకు నువ్వు ఇట్లా మొత్తం డ్యూటీ చేస్తావు, అందరినీ లైన్లీలో పెడతావు గట్టి కానీ? తెలుసు. మంచిగా 5 రోజులు 6 రోజులు 7 days. మంచిగానే ఉన్నదా? మీకు అంత సౌలతులు బాగానే ఉంది. పబ్లిక్ సతాంచలేరా? ఏం బాగానే జేబు దొంగలు ఉన్నారు అంటున్నారు కదమ్మా. వాళ్ళదే మేము చూసేది మేము చూస్తాం. 3 పోయినాయి గోల్స్, 2 పోయినాయి. కంప్లైంట్స్ ఇచ్చారు పిఎస్కి వెళ్ళి. దొరికినాయి ఏమన్నా? ఇంకా తెలియదు, దొరుకుతాయి. ఇప్పుడు 500 కెమెరాలు పెట్టిండ్రు, సిసి కెమెరాలు అంటున్నారు కదమ్మా. చూస్తున్నారా అందులో అన్నిట్లా? చూస్తున్నారు. అమ్మ నీ పేరు? ప్రియాంక. ఏడికెంచి? హైదరాబాద్. వీళ్ళంత ప్రియాంక నుండి ఇటు దిక్కు అంత చిన్నపిల్లలు అందరూ హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళంత కొత్త బ్యాచ్ 2020 బ్యాచ్. 2020 బ్యాచ్. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా డ్యూటీ చేస్తే కొత్తగా? చాలా మంచిది. మొదలు ఏమైనా జాతర చేసినావాను? లాస్ట్ ఇయర్ చేసినాం మేడారం జాతర. ఉన్నరా పబ్లిక్? నువ్వే ముత్తమంటున్నావు. నా అంత మనకి ఎవరింటున్నానా? మేము కంట్రోల్ చేస్తాం. మేము చేస్తాం కంట్రోల్. ఇక మంచిగా చిన్నగా ఉన్నారు చిన్న పిల్లలందరూ. ఇప్పుడే కొత్తగా కొలువులకు ఎక్కిన వాళ్ళు వీళ్ళందరూ 2020 కొలువులకు ఎక్కిరంట. ముద్దుగా అందరూ. ఎట్లా అనిపిస్తుంది పోలీస్ కొలువు చేస్తుంటే మరి ఇక్కడ జాతరలో? మీకేమైనా దర్శనం చేపిస్తారా? మేము ఫస్ట్ చేసుకుంటాం, అంటే వాళ్ళతో పాటు మేము కూడా.
పబ్లిక్ తో పాటు నువ్వు చెల్లె మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాక మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ చెల్లెకి ఏం పేరు రజిత రజితమ్మ పిల్లలు మంచిగా వాళ్ళకి వంట గిట్ట అంతా సౌలతే ఉన్నది కదా ఎట్లా ఎందుకంటే ఈడికి వచ్చిన తర్వాత నా పిల్లలు ఆడిపోయారు అని మళ్ళీ అదొక పిగిరి కదా అట్లేం లేదు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు ఇక నీ కొలవాసి ఉంటుంది అవును నువ్వమ్మా ఎడికెంచి మహబూబ్ నగర్ వాళ్ళే ఇది మొదటిసారా జాతరకు వచ్చి ముందు ఎప్పుడన్నా నచ్చినవా 4వ సారి 4 సార్లు జాతరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఒక దిక్కున్నారు మీరెందుకమ్మా అవతల లైన్ కాకుండా ఇవతల లైన్ ఉన్నారు డ్యూటీ లేకుండా ఇప్పుడు వేస్తున్నారు డ్యూటీ వేస్తారు ఏడేడు వేస్తారని మీకు గద్దెల దగ్గర వేస్తారు మీరు అంత గద్దెల కాడండి ఇంకా పడలే డ్యూటీ మీకు ఇప్పుడు వేస్తున్నారు డ్యూటీలు ఏడబడ్డదమ్మా నీ డ్యూటీ టెంపుల్ ఈ చెల్లెలైతే గట్టిగా పట్టి గుంజ గట్టిగా కనబడుతున్నారు మంచిగా ఫుల్ ఇడికి వస్తే గుంజితేనే మనం ఏమన్నా పనికి వస్తాం లేకపోతే మనం గుంజుకపోతారు నిజమా అమ్మా? ఎందుకు తెలుసా లైన్ లో పడి పోతున్నాం అనుకో మనం ఎవరు గుంజుకపోతుంది అవసరమే ఉండదు దోసుడు దోస్తారంటారు కదా ఒక్క నూకి రట ఈ గడ్డ సాగదు దాకా పోతాం అందుకే సార్కు చెప్పిన సార్జర్ నాడు ఇట్లా కొన్ని నీళ్ళు పెట్టిపోయింది మాకైతే నాకైతే ఆడకెళ్ళి దొబ్బుతూ ఏడవాడొద్దని స్ట్రాంగ్ గా తినొచ్చినాం మంచిగా తినొచ్చింది కానీ అమ్మ నువ్వు ఇది మొదటిసారి ఇడికి వచ్చుడు 3వ ఈ జాతర ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కొమరలి జాతర అటంతా పోతారు కదా మా వేములవాడ ఆ జాతరలో ఎట్లా అనిపిస్తుంది ఇది కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదా ఫేమస్ ఉంటది అది అంత తీసుకురాలరు కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటారు మెన్ను కూడా చాలా మంది వస్తాం మేము ఇక్కడ ఫోర్స్ ఎక్కువ ఇప్పుడు 1300 మంది 1400 మంది 14,000 మంది బయటనే ఉన్నారంట పోలీసు వాళ్ళు అందరు మొత్తం వచ్చిండ్రంట 1300 మంది ఇక్కడ గద్దెల కాడు ఉన్నారంట మొత్తానికి ఒక అక్కనేమో రాసుకుంటున్నది వీళ్ళది ఏమేమి డ్యూటీలు వేసిందో ఏమో కానీ ఒక్కపారు ఆ అక్కని అడుగుతా అక్క ఒకసారి మాట్లాడతా ఎంతమందికి డ్యూటీలు వేసిండ్రమ్మా 91 ఇది 91 మాత్రమే ఇంకా సెపరేట్ ఇంకా వేరే సెక్షన్స్ ఉన్నాయి నువ్వు ఏడికెంచి వచ్చినావమ్మా డ్యూటీ హైదరాబాద్ వాళ్ళు నువ్వురా నేను కూడా హైదరాబాద్ నుండి వచ్చినానమ్మా ఇప్పుడు మంచిగా వీళ్ళ అందరూ ఏమో నిలబడి డ్యూటీలు రాపించుకుంటున్నారు నువ్వేమో రాస్తున్నావు నీ కథ ఏమడిది రాసి పంపిస్తానమ్మా డ్యూటీలు ఎక్కడున్నాయో చూసి వాళ్ళందరినీ ఇక మీరే డ్యూటీలు వేసుకోవాలి మీరే రాసుకోవాలి పెద్ద సార్ చెప్తాడు మేము సార్ చెప్పినట్టు ఇని వీళ్ళకి డ్యూటీలు వేస్తున్నాం మేము ఈ అమ్మ పేరు సౌమ్యమ్మ మంచిగా ముద్దుగా రాసుకుంటుంది అందరు ఎవరెవరు వస్తున్నారు ఏమేమి కథ అని అందరు రాస్తున్నారు అక్క మళ్ళా జాతరైనాక కలుగుతాం మనం అందరం ఎందుకంటే ఇటు దిక్కు వస్తే ఇటు దిక్కు ఇంకా కొంతమంది పోలీసు అక్కలు అందరు ఉన్నారు అక్క ఎడికెంచి వచ్చినావు మహబూబ్ నగర్ అక్క నువ్వు అక్క వనపర్తి డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఎంతమంది మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు ఇలా 15 మంది ఉన్నారు 15 మంది వనపర్తి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము రాము సారు జాతర కాడ మాస్తు నెత్తినొప్పి అవుతుంది మాకు అని అంటే ఆపుతారమ్మ మిమ్మల్ని ఇడిచిపెడతారు ఎవరు ఇడిచిపెట్టరు ఎవరు నౌకరు వాళ్ళది ఇడిచిపెట్టేది ఏమి ఉండదు కంపల్సరీ రావాల్సిందే కంపల్సరీ పిల్లలు ఉన్నా ఏమున్నా వదిలిపెట్టుకోవాలి రావాలి అంతే వీడికి ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు అమ్మ నువ్వు నేను 2010 నుంచి వస్తున్నా అంటే 2010 12 14 16 18 20 22 24 7 సార్లు వచ్చినావమ్మ నువ్వు నువ్వేమో 5 సార్లు ఎట్లా అనిపిస్తుంది మంచిగా పబ్లిక్ మస్తు సతాయిస్తారు కదమ్మా సఫర్ అయినా వాళ్ళు సఫర్ చేయకుండా పంపిస్తారు ఏదైనా కానీ ఇక పబ్లిక్ తోటి కష్టం ఉన్నప్పటికీ నువ్వు పంపించుడే నువ్వేడొచ్చినవురా మహబూబ్ నగర్ నుంచి వీళ్ళు అంత మహబూబ్ నగర్ వాళ్ళు ఒక్కరోళ్ళు అందరూ ఒక్క దగ్గర నిలబడ్డారు చూసినారు కదా అందరు కలిసి ఉమ్మడి మహబూబ్ డిస్ట్రిక్ట్ జిల్లాలు వేరైనప్పుడు డివైడ్ అయింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇప్పుడు 2 అయినా 3 అయినా మొత్తం 5 మేడం 5 ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలు అయినాయి మా మీదకి వీళ్ళకి ఇట్లా 3 కోసిండ్రు ఒక్క పరకు వస్తే పర్ర 3 బుక్కలు అయితే లేకుంటే మొత్తం అయితే మెదక్ జిల్లా ఉంటుండే కానీ అట్లుంటేనే మంచి సౌలత్ అట్లా ఉమ్మడి జిల్లా ప్రకారమే ఉంటాం మేము అందరం కలిసి ప్రకారమే ఆమె నీకు ఎంతమంది పిల్లలు 2 పిల్లలు మరి ఇంటరా ఇంటికడ చెప్తుంటే ఇంటర్ ఇంక చెప్పినట్టు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇట్లా మా డిపార్ట్మెంట్ అందరికి అంతే పిల్లలందరూ పిల్లలకు మేము మాకు పిల్లలు అలవాటు అయిపోయారు ఇంకా తల్లులైరు తండ్రులేమో తల్లులేమో పిల్లలమే ఇట్లా డ్యూటీలు చేస్తున్నాం అంటుంది ఆ చెల్లెలు మంచిగా పాపము నువ్వు ఎడికెంచి వచ్చినవురా హైదరాబాద్ లో ఎంతమంది వచ్చారు బేట
మేము మొత్తం 62 హైదరాబాద్ నుంచి 62 అంటే హైదరాబాద్ ఒక దిక్కు నుండి 62 లేకపోతే ఒక్కొక్క హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 62 మెంబర్స్ వచ్చాం మేము. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్. వీళ్ళందరినీ కూడా గద్దెల కాడిని వేసిండ్రా? గద్దెల కాడ ఇక్కడ లోపలనే వేసినారు. సరేలే, నువ్వేంది కథ నువ్వు జాయిన్ అయ్యి 2017 లో బ్యాచ్. 2017లో వచ్చిన. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ కొలువు? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకలాగున్నారు, నువ్వు ఒకలాగున్నావు, ఏమడది? మన ఆడేట్లా నేను ఆడ చిన్నదానివి కదా నువ్వు వీళ్ళ మీద. అందట్లో చిన్నది ఎందుకు? ఈ చిన్న ఉన్నది మంచిగా నవ్వుకుంటున్నది అనుకున్నావు. నాయనది వచ్చింది. ఎప్పుడు చనిపోయింది మీ నాయన? 16లో చనిపోతే నీకు వచ్చింది. ఇంకా అన్నదమ్ములు అక్కలు ఉన్నారా? ఒక చెల్లి ఒక తమ్ముడు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నాడు, పెద్దది కాబట్టి పెద్ద బిడ్డకి వచ్చింది. మంచిగా చూసుకో మరి వాళ్ళను. మ్యారేజ్ అయినా మంచిగా చూసుకో. ఆడవిల్ల పెట్టాలనుకుంటే అమ్మగారికి ఎవ్వడు పట్టలేడు. ఏమంటావు? యువతల బంధుకు వస్తే చీరలు కట్టుకున్న పోలీస్ అక్కలు పిల్లలను చూసినాము. ఇదివరకు దాకా పంజాబ్ డ్రెస్ల వాళ్ళని చూసినాము, ప్యాంట్లు వేసుకున్న వాళ్ళని చూసినాము. ఈ అక్కలు పెద్ద అక్కలు. అక్క ఎన్ని ఏళ్ళైంది మీరు ఇంట్లోకి వచ్చి? ఇప్పుడు 33 ఏళ్ళు అయింది. నువ్వు అక్క? 30 సంవత్సరాలు అవుతుంది. అక్క ఎట్లా అనిపిస్తుంది అక్క ఈ కొలువు? బాగానే ఉంటుంది. కష్టమైన ఎట్లున్నా చేయాలి, తప్పదు. పబ్లిక్ ఇంటారమ్మ ఇట్లా జాతరలలో? అంటారు. చెప్పాలి. నీకు ఏడేసిండ్రమ్మా డ్యూటీ? ఇంకా డ్యూటీ వాళ్ళు ఇప్పుడు డ్యూటీ కోసమే నిలబెట్టారు. వెయిటింగ్ లో ఉన్నాం. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చాము. 3-4 రోజులు అవుతుంది. కాలింగ్ పెట్టి డ్యూటీ వేయడానికి అమ్మా ఇప్పుడు వెయిటింగ్ లోనే. ఇప్పుడు నీకు 30 ఏళ్ళ సర్వీస్ కదా, ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు జాతరకు? ఇప్పుడు 2 సంవత్సరాలు అంతే. అంతకుముందు రాలేదు అసలు. ఈ అక్క ఎక్కువ రోజులు రాలేదు. ఈ అక్క నువ్వు ఎన్నిసార్లు వచ్చినాక? 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఏం రాలేదు. ఎక్కువ రోజులు కాలేదు. జాతరకి వేస్తుడు తక్కువనే. నిన్నక్క మేము ఇక్కడ పుట్టిన కాంచి ఇక్కడనే మొలుగు మాది ఇక్కడ దగ్గరే. ఇప్పటికి మేము పుట్టిన మా పుట్టెంటుకలు, మా పిల్లల పుట్టెంటుకలు కూడా ఇక్కడ. పిల్లల పుట్టెంటుకలు ఇట్లా ఇక్కడనే అంటే ఈ అక్క వాళ్ళది. గీతక్క బాగున్నావా? ఇప్పుడు అక్క వీళ్ళందరికి ఇన్ఛార్జ్ కదా. ఇన్ఛార్జ్ అంటే నువ్వు ఏమేం పనులు చేయాలి? ఏమేమి లేదు, వాళ్ళది మంచిగా అకామిడేషన్ ఇచ్చారు, మంచి ఫుడ్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనకి రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అందరి ఫుడ్ మంచిగా దొరికింది ఇక్కడ. మాకు హోంగార్డ్స్ అందరికీ రేవంత్ రెడ్డి సార్ అన్ని విధాలు మంచి చేయాలని. ఈ జాతర 3 సార్లు వచ్చాను. ఇప్పుడు బందోబస్తుకు వచ్చాను. ప్రజెంట్ అయితే బందోబస్తు 3 సార్లు మా సిస్టర్స్ ఎస్ఐలు వాళ్ళతో పాటు వచ్చాను నా ఫ్యామిలీతోని. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను బందోబస్తుకు వచ్చాను. మా వాళ్ళందరితో, మా కొలీగ్స్ అందరితో నేను బందోబస్తుకు వచ్చాను. బందోబస్తు అన్ని సదుపాయాలు ఉన్నాయి. దేవుడి దయ వల్ల అమ్మవారి దర్శనం 2 సార్లు చేసుకున్నాను. ఇప్పుడు అందరూ ఇప్పుడు బందోబస్తు డ్యూటీ ప్రజెంట్ వెళ్తున్నాం అన్నమాట. అక్క ఇప్పుడు కుటుంబంతో వస్తే మంచిగా అనిపించిందా? ఇట్లా బందోబస్తుకి వస్తే మంచిగా ఉందా? అంటే కుటుంబం అంటే మన సంసారం ఉంటుంది. అది సంసారంలోనేలాగా అందరిని భోజనాలు చేయడం. ఇక్కడ అక్కడక్కడ డ్యూటీలు పడతాయి. డ్యూటీ మైండ్లో ఉంటుంది. డ్యూటీ అంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. డ్యూటీలు చేయాలి, వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, తినాలి, పడుకోవాలి, దర్శనం చేసుకోవాలి. మనది అదే డ్యూటీ. అంతే కదా అక్క, ఏదైనా కూడా. కానీ ఆ ఫ్యామిలీతోని ఇలా కొలీగ్స్తోని డ్యూటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అప్పటికి ఇప్పటికి అక్క పబ్లిక్ వింటున్నారా అక్క? చాలా నెంబర్ ఆఫ్ లాక్స్ పీపుల్ వస్తారు ఇక్కడ. వింటారా? మనకు పక్కా పోలీసు వాళ్ళకి సహకారం చేస్తున్నారు. ఎంతో వచ్చిన భక్తులు కూడా సహకరిస్తున్నారు. అన్ని విధాల అమ్మవారు మంచి చేయాలని, మా పోలీసులకి మంచిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. సిఆర్ హెడ్ క్వార్టర్ సిపి రీజన్ నుంచి అయితే దగ్గర చాలా మంది వచ్చారు. లేడీస్ అందరు ఇక్కడే ఉన్నామక్క. తొందరలో 1200 మంది దాకా వచ్చిండ్రు. చాలా మంది నెంబర్ నా మాతో వచ్చిన లేడీస్ అందరు వీళ్ళేనమ్మా. ఇక్కడ అందరూ పిల్లలని ఇట్లా వల్కరించిన మంచి మంది దగ్గర 1200 మంది 1300 మంది అంట అక్క. ఇక్కడ మిమ్మల్ని వేసాడు. అవును. అందులో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? ఆడపిల్లలు అంటే ఒక్కొక్క టీం నుంచి వేస్తారమ్మా. ఒక్కొక్క టీం. ఇప్పుడు నాకు సిపి రిజర్వ్ లేడీస్ అందరం మేము వచ్చాము. మా టీంలో అయితే దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయి. 145 నెంబర్స్ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. దగ్గర అందరు లేడీస్ అందరికి డ్యూటీలు పడ్డాయి అందరికి. ఈ అక్కోళ్ళు అక్క నువ్వు ఏడికెంచి వచ్చినావు? నేను హైదరాబాద్. హైదరాబాద్ కన్మన్ ఘాట్లో ఉంటాం. ఈ అక్కోళ్ళు మొత్తం 45 మంది వచ్చిరంటే ఎకచేయి కింద 100కు పైకేంచి ఎక్కువనే ఉన్నారు. వీళ్ళ ఇన్ఛార్జ్ కాడికెంచి
మొత్తం అయితే ఇలా లోపల గుళ్ళె బందోబస్తు 1200 మంది పోలీసులను పెట్టిర్రంటే ఆంధ్ర ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇట్లా వచ్చే పబ్లిక్ ఒకళ్ళని ఒకరు నూక్కోకుండా ఒకళ్ళ మీద ఒకరు వాడకుండా ధనాధన వచ్చి దర్శనం చేసుకున్నాడు వాళ్ళు బయటకు పోవుడు అనేది చూసుకుంటారు. 3 రోజులు కిటకిట పబ్లిక్ ఉంటుంది ఇసుకేస్తే రాలే